ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఎవ్వరూ మర్చిపోలేరు. కళ్ల ముందే ట్రోఫీ, టీమిండియాకు వన్ సైడ్ సపోర్ట్, ఇక టైటిల్ మనదే అని అంతా అనుకున్నారు. కానీ కంగారులు ఎవ్వరూ ఊహించని విధంగా ఫైనల్ గెలిచేసి భారత అభిమానులతో పాటు ఆటగాళ్లకు కూడా కన్నీళ్లు మిగిల్చారు. ఆ ఫైనల్ ఓటమి తర్వాత తాను తీవ్రంగా కుంగిపోయారని, క్రికెట్ను పూర్తిగా వదిలేయాని అనే ఆలోచన కూడా తన మనస్సులో వచ్చిందని అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత క్షణాలు ఎలా ఉంటాయో సాధారణంగా ఎవ్వరికీ అర్థం కాదని రోహిత్ అన్నాడు. మెడల్స్, మైకులు, మ్యాచ్ అనంతర అభినందనలు అన్ని క్షణాల్లో మసకబారిపోతాయని, కానీ లోపల మిగిలేది మాత్రం ఒక్క నిశ్శబ్దమే అని చెప్పాడు. ఫైనల్లో ఓటమి తర్వాత అందరూ నిరాశకు గురయ్యామని, ఏం జరిగిందో నమ్మలేకపోయామన్నాడు. వ్యక్తిగతంగా అది తనకు చాలా కఠినమైన సమయంగా చెప్పుకొచ్చాడు. 2022లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను ఈ వరల్డ్ కప్ కోసమే ఉన్నారని, 2-3 నెలలు కాదు 2 సంవత్సరాలుగా తన మొత్తం శక్తిని అందులోనే పెట్టారని తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ అయినా, 2023 వన్డే వరల్డ్ కప్ అయినా ఏదైనా సరే గెలవడమే తన లక్ష్యమని, అది సాధ్యం కాకపోతే పూర్తిగా కుంగిపోయారని గుర్తు చేసుకున్నాడు. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి తనకు 2 నెలల టైం పట్టింది అన్నాడు. ఎంతో కష్టపడి పనిచేసి ఫలితం రాకపోతే అలాంటి భావోద్వేగాలు రావడం సహజమే అని, ఒక దశలో నిజంగానే ఇక క్రికెట్ ఆడాలి అనిపించడం లేదు అనే స్థితికి వెళ్లిపోయారని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. ఆ ఆట తన నుంచి అన్ని తీసుకుపోయిందని అనిపించిందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ నిరాశ నుంచి బయటపడ చాలా కష్టమన్న హిట్ మ్యాన్ ఇప్పుడు చెప్పడం సులభంగా అనిపిస్తోంది, కానీ అప్పట్లో అది చాలా కఠినమన్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ముందుందని గుర్తు చేసుకుని మళ్లీ దానిపై దృష్టి పెట్టాల్సి వచ్చింది అన్నాడు. కొంత సమయం, చాలా ఆలోచన, ఆత్మ పరిశీలన తర్వాత మళ్లీ ఉత్సాహం వచ్చింది అన్నాడు. ఒక్కో రోజు ఒక్కో ట్రైనింగ్ సెషన్తో మళ్లీ ముందుకు సాగారని చెప్పాడు.